వ్యాపారస్తుడు ఎప్పుడు డిమాండ్ ఎక్కడుందో చూసుకుని దానికి అనుగుణంగా తను సప్లై చేయటం, ధరల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, లేకపోతే ధరలకు సంబంధించి తన చేతిలో ఉండే ప్రయత్నం చేస్తుంటాడు. గుజరాత్‌కి సంబంధించినోడు నరేంద్ర మోడీ. వ్యాపారాల్లో పూర్తి పట్టు ఉండేటటువంటి వాళ్ళు గుజరాతీలు. ఆయనే ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. దానికి అనుగుణమైనటువంటి అడుగులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు గోల్డ్‌మెన్ సాచ్స్ లాంటి కీలకమైనటువంటి సంస్థే చెప్తున్నదేంటంటే, రాబోయే 2 దశాబ్దాలకి సరిపడా ఆయిల్ సంబంధించినటువంటి ప్లాన్స్ చేసుకుంటోంది భారతదేశం అనేది. భారతదేశం ఇప్పుడు అమెరికా తర్వాతన అరబ్ దేశాల చేత పెట్టుబడులు పెట్టించి భారత్‌లో ఆయిల్ నిల్వల ఏర్పాటు చేస్తుంది. అంటే ఆయిల్‌కి సంబంధించినటువంటి ఇక్కడే తీసుకొచ్చేసి నిల్వ ఉంచేటటువంటిది. తద్వారా మనకి ఆయిల్ అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం విపరీతమైన సమస్యలు ఫేస్ చేసేటప్పుడు ఆయా దేశాలకి ఆయిల్ సప్లైకి ఇక్కడి నుంచి దానికి అనుగుణమైనటువంటి షిప్స్ కొంటోంది, దానికి అనుగుణమైనటువంటి స్టోరేజ్ పాయింట్స్ని పెడుతుంది, రిఫైనరీస్ పెడుతుంది. ఈవెన్ మనకి మచిలీపట్నం లాంటి చోట్ల పెట్టడానికి, అట్లాగే ఇంకో 2-3 చోట్ల, అంటే ఈ సముద్ర తీర ప్రాంతాలే దీనికి ప్రయారిటీ ఇస్తాయి. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇది భారత్ చేస్తోంది అన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించింది.